వికారాబాద్ మున్సిపాలిటీలో వాటర్ సప్లై తాగునీరు ప్రాజెక్టు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబడింది. ఇది 12 కోట్లది. అండ్ 12 కోట్లల్లో ఇది కేంద్ర ప్రభుత్వము 2 విధానాలకు ఇస్తుంది. 5 కోట్లేమో అమృత్ స్కీమ్ కింద 5,59 లక్షలు, మరి 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి 5,36 లక్షలు, మన యుఎల్బి అంటే మన మున్సిపాలిటీ నుంచి 82 లక్షలు, అండ్ ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి 23 లక్షలు. చాలా సంతోషం. ఇక్కడ అభివృద్ధి కేంద్రం ఎంతో చేస్తున్నది, కేంద్రం వల్లనే అవుతున్నది. ఈ ప్రాజెక్ట్ అయితే దాదాపు 95% పైసలు కేంద్రం నుంచి వచ్చినాయి. ఇది కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తే నిజంగానే ఎంతో అభివృద్ధి మనం చెందొచ్చు, అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణకు కేంద్రం మద్దతు చాలా అవసరము. ఎందుకంటే ఇవాళనే పేపర్లో చూసిండ్రు ఏంటంటే నెలకు 6,500 కోట్లు జీతాలకు పోతాయి, 6,500 కోట్లు సిఏజీ రిపోర్ట్ మిత్తిలకు పోతాయి. అంటే పాత ఓటు తీసుకున్న మిత్తి ఈ ప్రభుత్వం కడుతున్నది. అంటే దాదాపు 13,000 కోట్లు మిత్తి ఏడాది నెలకు కడుతుంది. అంటే ఏడాదికి ఎంత? దాదాపు 1,50,000 కోట్ల మిత్తి కడుతున్నది. 1,45,000 అనుకుంటా మిత్తి కడుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర మద్దతు అవసరం. ఇదే ఉదాహరణ. ఈరోజు ఈ ప్రాజెక్టుకు 95% కేంద్రం నుంచి వచ్చింది. రాష్ట్రాన్ని దగ్గర పైసలు లేవు. 23 లక్షలు ఇచ్చింది కేంద్రం, కలిసి 11 కోట్లు ఇస్తే రాష్ట్రము 23 లక్షలు ఇచ్చింది. మన వికారాబాద్ ప్రజలు అంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడతారు కదా, ఇంటి ట్యాక్సు, ట్రేడ్ లైసెన్సు, ఆ డబ్బులతోటి 82 లక్షలు మున్సిపాలిటీ ఇచ్చింది. కలిసి పనిచేస్తే మంచిది, కానీ దుష్ప్రచారం చేస్తుడు తప్పు. కేంద్రం ఏమి ఇస్తలేదు. కేంద్రం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నో విషయాలలో తెలంగాణకు హయ్యెస్ట్ ఇస్తున్నది. దానికి ఎన్నో ఉన్నాయి. నా దగ్గర ఇంత పెద్ద కట్టు ఉంది, మళ్ళీ వచ్చి చూపెడతా. ఉదాహరణంగా మద్దతు ధర మనకున్న రైతాంగం జనాభా బట్టి మనకే ఎక్కువ వస్తుంది. మొత్తం దేశంలో మనకే మద్దతు ధర ఇస్తుంది కదా రైతులను ఆదుకుంటేందుకు. ఎందుకు కేంద్రంకు వరి అవసరం లేదు, అవసరం ఉన్న దానికంటే ఎక్కువన్నాయి. వాళ్ళ గోదాములు నిండి బయట మురుగుతున్నాయి. అయినా కూడా తెలంగాణ రైతులను ఆదుకున్నందుకు ఏడాదికి దాదాపు 23-24 వేల కోట్లు ఇస్తుంది. మద్దతు ధరలో మొత్తం భారతదేశంలో మనకి ఎక్కువ ఇస్తుంది. తర్వాత ఫర్టిలైజర్ సబ్సిడీ అన్నిట్లో ఎక్కువ. మనకి ఎంత వస్తుందంటే యూరియా, డిఏపి 19 దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. కానీ తెలంగాణ కంటే 7 పెద్ద ఏంది ఉత్తరప్రదేశ్. ఇంకోటి 7 పెద్ద జనాభా చూస్తే కానీ రైతాంగం చూస్తే 10-15 ఎక్కువ. ఎందుకంటే మన తెలంగాణలో అర్బనైజ్డ్ స్టేట్ అంటారు. 40% పట్టణాల్లో ఉంటారు, ఓన్లీ 60% గ్రామీణ ప్రాంతాలు రైతులు ఉంటారు. అంటే మనకు 19 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, డిఏపి ఇస్తే, మీకు అందరికి తెలుసు యూరియా, డిఏపి అది కూడా 90% సబ్సిడీ. 2,400 బ్యాగ్ 2,300కు వస్తున్నాయి. అంటే 90% సబ్సిడీ వస్తుంది. అది అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇస్తుండ్రు 19 లక్షల కోట్లు. ఉత్తరప్రదేశ్ చూస్తే అదే లెక్కబడి వాళ్లకు దాదాపు 10 ఎక్కువ ఇవ్వాలి, కానీ ఓన్లీ 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తున్నది. అంటే మనకు ఉత్తరప్రదేశ్ మళ్ళా గుజరాత్ కంటే చూస్తే ఇదే కాదు, ఎన్నో చూస్తా. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ చూసినా లేకుంటే ఏవి కూడా తెలంగాణకు అన్నిట్లో ఎక్కువ ఇస్తున్నది. కానీ ఆరోపణ ఏంటంటే తెలంగాణకి ఏమొస్తలేదు. ఇంకా ఉల్టా అంటారు ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తలేదు. ఇక్కడ అన్నిట్లో ఎక్కువ ఇక్కడికి వస్తాయి ఎన్నో విషయాలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కు పసుపు బోర్డు మంజూరైంది, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ తాండూరుకి గతంలో చాలాసార్లు మీరు కృషి చేశారు. సార్ ఆ కృషిని కొనసాగిస్తారా కంది బోర్డు కోసం? నేను రాసిన కానీ నేను కృషి చేసేది ఏంటంటే మద్దతు ధర పెంచాలి. ఉత్త పసుపు బోర్డు వస్తే లాభం లేదు.
పసుపు మద్దతు ధర పెంచాలి, పసుపు ఎక్స్పోర్ట్స్ పెంచాలి. పసుపుకి మద్దతు ధర లేదు, స్పైసెస్ కింద వస్తుంది. కానీ కందికి మద్దతు ధర రాగలుగుతుంది. కంది బోర్డు వస్తే ఏం లాభం? 10 మందికి ఉద్యోగం వస్తే ఆడ బిల్డింగ్ ఉంటుంది. కంది మద్దతు ధర వెళ్ళాలని అప్పటిసారి చెప్తున్నా. కందికి జిఏ రావాలి. ఇంకోటేమో దేశవ్యాప్తంగా కందికి ఓ ధర ఉంటే తాండూరు కందికి ఎక్కువ ధర ఉండాలి. ఇవన్నీ కూడా చెప్తున్నా. ఇది ఇంపార్టెంట్. దీంతో లాభం అవుతుంది. ఉత్త కంది బోర్డు పెడితే లాభం అంతేం కాదు. నేను మద్దతు ధర ఎక్కువ అవుతుందా అప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను, ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నా. తప్పనిసరిగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హైవే